నమస్తే, వెల్కమ్ టు డిబేట్. రీసెంట్ గా ప్రేమ వ్యవహారాలు సంచలనంగా మారుతున్నాయి. భర్తలను టార్గెట్ చేసి భార్యలు చంపడం ట్రెండింగ్ గా మారింది. పెళ్లి చేసుకున్న నెల రోజులకే భర్తలను మట్టుబెట్టే ప్లానింగ్స్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో వెలుగు చూసిన హనీమూన్ మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపగా తాజాగా మన రాష్ట్రంలోని గద్వాలలో సర్వేయర్ తేజేశ్వర్ ను కిరాయి హంతకులతో భార్య ఐశ్వర్య చంపించడం కలకలం రేపింది. ఇక తన ప్రేమకు అడ్డొస్తుందని 10వ తరగతి విద్యార్థిని తల్లిని ప్రియుడితో కలిసి చంపేయడం ఉలిక్కి పడేలా చేసింది. మహిళలు ఎందుకిలా మారుతున్నారు? పెరుగుతున్న పరిస్థితులా? వరుసగా బయటపడుతున్న ఈ ఘటనలు ఎటువైపు దారితీయనున్నాయి? ఇదే అంశంపై ఇవాళ డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ ఉషశ్రీ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత గారు జూమ్లలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. పూజిత గారు, ఏంటి అసలు ఎలా చూడొచ్చు? చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతున్న ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏంటి? దీనికి గల కారణం ఏంటనుకోవచ్చు? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాస్ట్ ఫ్యూ డేస్ లోనే మనం చూస్తున్నాం భర్తను చంపేయడం బాయ్ ఫ్రెండ్ తో కలిసి, విచ్ ఇస్ కాల్డ్ మెరిటిసైడ్ అంటాం. ఓన్ హస్బెండ్ నే చంపేయడం. అండ్ మ్యాట్రిసైడ్ కూడా చూసాం, స్వంత తల్లినే చంపేయడం. సో ఇవి రెండు దేనికి కారణం అంటే ఇక్కడ మనకు క్లియర్ గా అన్ని కేసెస్ లో ఒక సైకియాట్రిక్ ఇల్నెస్ లేదా సైకియాట్రిక్ డిసీజో సైకలాజికల్ డిసీజో ఉండకపోవచ్చు. ఇక్కడ మనకి మెయిన్ గా సోషల్ ఫ్యాక్టర్స్ ఏం కనిపిస్తున్నాయి అంటే, ఒకటి కమ్యూనికేషన్ అండ్ ఫ్రీ స్పేస్. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే చాలా సార్లు పేట్రియార్కియల్ నార్మ్స్, స్టీరియోటిపికల్ స్టాండర్డ్స్, సొసైటీ ఏమంటుంది. సో ఇక్కడ విమెన్ అనే వాళ్ళకి ఫ్రీ ఎక్స్ప్రెషన్ లేదు. అంటే ఏం చేస్తాము, మా లైఫ్ తో ఏం చేస్తాం, ఎలా ముందుకు వెళ్తాము అనేది ఒక ఫ్రీ ఎక్స్ప్రెషన్, నాన్ జడ్జ్మెంటల్ స్పేస్ లేదనమాట. క్లియర్ కట్ గా వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పింది విని అర్థం చేసుకుని ఓకే ఇలా చేద్దాము అనే ఒక ఛానల్ లేదు. ప్లస్ దాంతో పాటు అసలు వాళ్ళకి లా ఎలా నడుస్తుంది, అసలు లా ఇచ్చిన మనకి సిస్టమ్ లో ఉన్న ఏవేవి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏవేవి ఆపర్చునిటీస్ ఉన్నాయి, లైక్ ఇలా డివోర్స్ తీసుకుని ముందుకెళ్ళొచ్చు అని ఇలాంటిది ఒకటి తెలియట్లేదని నా ఫీలింగ్. ప్లస్ సొసైటీ కూడా చాలా వరకు మనం నార్మలైజ్ చెయ్యం. ఒక అమ్మాయి డివోర్స్ తీసుకుని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందంటే అది నార్మలైజ్ చేయరు. అది చాలా ఒక టాబూలా చూస్తారు. అందరూ ఇది చూపించాల్సింది పోయి ఇంకా తిడతా ఉంటారు, వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తా ఉంటారు. నైబర్స్ కావచ్చు, లేదా ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేదా సమాజం కావచ్చు. సో వీ యాజ్ అ సొసైటీ ఇది కూడా కొంచెం చేంజ్ ఉండాలి. ఇంకా రెండో విషయం తీసుకున్నట్లయితే కొన్ని కేసెస్ లో ఇక్కడ వాళ్ళ తాలూకా సైకాలజీ తీసుకున్నట్లయితే ఇట్స్ అ కాంటిన్యూమ్. మెంటల్ హెల్త్ అనేది ఒక కాంటిన్యూమ్. సో అన్నిసార్లు మనము కరెక్ట్ గా ఇక్కడే ఉంటామని ఉండదు. నీకు నాకు చాలా మందికి మనలో అందరికి చిన్న చిన్న డేవియేషన్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి స్కేల్ కట్టుపక్క ఉంటే, ఒకసారి స్కేల్ గిట్టుపక్క ఉంటాయి. కానీ ఈ విషయంలో తీసుకుంటే ఇంత ఎక్స్ట్రీమ్ స్టెప్స్ ఉన్నప్పుడు ఈ అమ్మాయి తాలూకా మానసిక పరిస్థితి కానీ మాట్లాడుకుంటే మనం, సో ఇదేంటంటే క్లియర్ ట్రేట్స్ ఆఫ్ నార్సిసిజం, ఎన్పిడి, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్. రెండోది వచ్చేసి సైకోపతి. సో ఈ రెండిట్లోని ఏంటంటే వాళ్ళకి కంపార్ట్మెంటలైజేషన్ అంటాం. సో కంపార్ట్మెంటలైజేషన్ ఏంటంటే, చూసినట్లయితే మీరు ఆ వీడియోస్ లో కానీ రీల్స్ లో కానీ అమ్మాయి చక్కగా నవ్వుతూ చాలా ఇష్టంగా చాలా ప్రేమగా నార్మల్ గా కనిపించింది. సో ఈ కంపార్ట్మెంటలైజేషన్ లో దే వేర్ అ మాస్క్. సొసైటీకి అందరికి మంచిగా చార్మింగ్ గా కెరిస్మాటిక్ గా కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ మనసులో వేరే ఇన్సైడర్ ఒక సైకోపాత్, క్రిమినల్ ఇంటెంట్ తో కలిసిన ఒక పర్సనాలిటీ అనేది ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో ఏంటంటే వాళ్ళకి ఎంపతి అనేది ఉండదండి. ఫస్ట్ ఎంపతి అంటే పక్క వాళ్ళ మీద జాలి గాని, వాళ్ళకి రిమార్స్ గాని, అంటే ఏదైనా పెయిన్ కలిగి. మీరు అబ్జర్వ్ చేస్తే కొత్తగా పెళ్లైన అమ్మాయిలు భర్తలను చంపేయడమే ఎక్కువ చూస్తున్నాము. అంటే ఏంటి, ఎందుకు అలా మారిపోతున్నారు? అంతకుముందు వాళ్ళ లైఫ్ అలా ఉండట్లేదు, సడన్ గా ఇంత వైల్డ్ గా వీళ్ళు ఎలా మారుతున్నారు అసలు? అంటే బలవంత పెళ్లిల కారణమా? సొసైటీకి భయపడా, పేరెంట్స్ కి భయపడా ఈ బలవంత పెళ్లిల వల్ల వీళ్ళు ఇలా తయారవుతున్నారు అనుకోవచ్చు? డెఫినెట్లీ అండి, మీరే చెప్పారు. నేను ఇందాక ఫస్ట్ చెప్పినట్టు సొసైటీలో ఇంకా మనకి కొన్ని పెట్రియార్కియల్ స్టాండర్డ్స్, పెట్రియార్కియల్ నార్మ్స్ అనేవి ఏవైతే ఉన్నాయంటే, మనం ఏంటంటే మన సొసైటీలో మనం మాట్లాడుతున్నది ఒకటి, ఇప్పుడు సోషల్ మీడియాలో మనం మాట్లాడుతున్నది ఒకటి, బయట పెద్ద మనుషులు అందరూ మాట్లాడుతున్నది ఒకటి. ఇన్ఫాక్ట్ సొసైటీలో నిజంగా ఏం జరుగుతున్నది అనేది ఒక టూ డిఫరెంట్ కాయిన్స్ లో తీసుకోవచ్చు, టూ సైడ్స్ ఆఫ్ అ కాయిన్. బికాస్ ఇప్పుడు మనం సమాజంలో ఎక్కడ చూసినా సనాతన ధర్మము, ఆడవాళ్ళు ఇలా ఉండాలి, ఒకళ్ళ
వాళ్ళతోనే ఉండాలి, ఇలా తిరగకూడదు, బట్టలు వేసుకోకూడదు, ఇవి మాట్లాడుతున్నారు. బట్ రియాలిటీలో ఏం జరుగుతుంది? ఇవన్నీ జరుగుతున్నాయి. మేబీ ఇంతకు ముందు కూడా జరుగుండొచ్చు, మనకి ఇప్పుడు మీడియా వల్ల అవన్నీ ముందుకు వస్తున్నాయి. ఇక్కడ సో పెట్రియార్కల్ నార్మ్స్, స్టీరియోటిపికల్ స్టాండర్డ్స్, ప్రీ కన్సీవ్ నోషన్స్, ఈ 3 మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సొసైటీలో డివోర్స్ తీసుకుంటే, లేదా ఒక అమ్మాయి ఏదైనా ఒక చూడండి, అమ్మాయిలు అంటే ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఈ నార్మ్స్ లోనే ఉండాలి. సో ప్రతిదీ ఇలా కంపార్ట్మెంటలైజ్ చేసి ప్రతిదీ మనము ఒక ఫ్రీ స్పేస్ అనేది ఇవ్వకుండా, అంటే నాన్ జడ్జ్మెంటల్ స్పేస్ అని నేను ఇందాక చెప్పాను. అంటే అమ్మ లేదా నాన్న, నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, నా లైఫ్ లో నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, నాకు ఇప్పుడు ఈ పెళ్లి ఇష్టం లేదు, మేబీ హోల్డ్ ఆన్ చేసి నేను చదువుకుంటాను, లేదా ఇంకో నాకు నచ్చినప్పుడు నేను చేసుకుంటాను అని చెప్పి వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వద్దు అంటే వాళ్ళ డెసిషన్స్ కి కానీ వాళ్ళ వాల్యూస్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక డెసిషన్ మేకింగ్ కానీ ఒక గైడ్ చేసే వాళ్ళు కానీ ఇక్కడ ఎవరున్నారు? ఈ సిస్టమ్ ఒకటి, ప్లస్ వాళ్ళ తాలూకా మానసిక పరిస్థితి ఇలా ఎందుకు మారుతున్నది అనడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సైకలాజికల్ టర్మ్స్ లో మాట్లాడుకోవాలంటే వెదర్ దే హ్యావ్ సఫర్డ్ ఎనీ ట్రామా ఆర్ అబ్యూస్, అమ్మాయికి ఏమైనా సెక్షువల్ అసాల్ట్ చిన్నప్పుడు ఏమైనా జరిగిందా, లేదా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ తాలూకా పరిస్థితి ఏంటి, ఈజ్ షీ ఎక్స్పోజ్ టు వైలెన్స్, ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటి, అండ్ గత కొద్ది రోజులుగా ఏవైనా స్ట్రెస్ లో ఉందా, లేదా అమ్మాయి తాలూకా మెంటల్ హెల్త్ కండిషన్, ఈజ్ షీ రియలీ, అంటే మనకి 100% డేటా లేకుండా నేను 100% ఆమెకి ఇది ఉంది అని చెప్పలేం ఎప్పుడు. సో ఇంపల్స్ కంట్రోల్ కూడా కొన్నిసార్లు జరుగుతుంది. క్షణికావేశంలో ఆవేశం తట్టుకోలేక. ఈ కేసులో అయితే డెఫినెట్లీ ఇంపల్స్ కంట్రోల్ కాదు, బికాస్ ఇట్స్ క్లియర్ కట్ ప్రీ ప్లాన్డ్ మర్డర్స్ కాబట్టి ఇవి క్షణికావేశంలో చేసావు కాదు. కాబట్టి కొన్నిసార్లు సైకాటిక్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, హాల్యూసినేషన్స్, డెల్యూషన్స్, లైక్ వేర్ దే హియర్ సౌండ్స్ ఆర్ వాయిసెస్. నాకైతే అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ విమెన్ టేకింగ్ దిస్ అస్ అ ప్లాట్ఫామ్, ఆడియన్స్ అందరికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్దాం అనుకుంటున్నది ఏంటంటే సమాజంలో ఆడవాళ్ళకి ఒక ఫ్రీ స్పేస్, కమ్యూనికేషన్ అనేది కూడా ఒకటి మిస్ అవుతుంది. అది అమ్మా నాన్నల దగ్గర అనుకోవచ్చు, సొసైటీ ఏమంటుంది అనుకోవచ్చు, లేదా నలుగురు నా వైపు వేలెత్తి చూపిస్తారనుకోవచ్చు. కాబట్టి అసలు లాలో ఏమున్నాయి, మాకు అసలు చట్టం మాకు ఏమీ కల్పించింది, ఇలా విడాకులు తీసుకోవచ్చు, ఏది లీగల్ ఏది ఇల్లీగల్. సో ఇవన్నీ కూడా దే మ్యాటర్ అ లాట్, సైకో సోషల్ ఫ్యాక్టర్స్. రైట్. ఉషశ్రీ గారు మీరేం చెప్తలుచుకున్నారు దీని గురించి? కొంతవరకు మేడం చెప్పింది మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఈవెన్ ఐ స్టడీడ్ ఆ సోషోపాత్, నార్సిస్టిక్ బిహేవియర్. మనకి క్రిమినల్ అఫెన్సెస్ చేసేటప్పుడు డెఫినెట్ గా వాళ్ళకి ఆ ఎంపతి అనేది ఉండదు. పక్కన వాళ్ళు సఫర్ అవుతుంటే, ఇప్పుడు మేడం చెప్పినట్టు ట్రామా ఇవన్నీ మనం పక్కన పెడితే వీ హ్యావ్ 2 డిఫరెంట్ కేసెస్. ఒకటి భర్తను చంపడం 2 సినారియోస్ లోను, ఒకటి తల్లిని చంపడం. వెన్ వి లుక్ ఎట్, అందరూ అమ్మాయిలే అండ్ అందరూ ప్రేమ కోసమే, అండ్ అందరూ ఉన్న సినారియో ఎవరైతే చెప్తున్నారో వీళ్ళు వద్దు అని చెప్పి తల్లిదండ్రులు చెప్పింది కాకుండా వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళకి తెలిసినట్టు బతకడానికి అవరోధం క్రియేట్ చేసిన అందరినీ చంపేశారు మనం కన్సిడర్ చేసుకుంటే. ఇక్కడ మూలాలు చూసుకుంటే వాళ్ళు ట్రామాటిక్ సిచ్యువేషన్స్, సైకలాజికల్ ప్యాటర్న్స్ పక్కన పెడితే ప్రేమకు అడ్డొస్తున్నారని తల్లిదండ్రులను చంపేస్తున్నారు, ఒకవేళ పెళ్లి చేసుకుంటే భర్తల్ని హత్యలు చేస్తున్నారు. యువతుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? మానసిక పరిస్థితి కంటే స్పందన ఒకటి. డబ్బులేంటి చెప్తాను. మానసిక పరిస్థితి కంటే స్పందన ఫస్ట్ థింగ్ వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళ అనుభవంలో మెచ్చినట్టు లైఫ్. ఆవిడ చెప్పిన పాయింట్ లో మనం ఇక్కడ ఒకటి అగ్రీ చేయాలి. సొసైటీ ఒక నార్మ్స్ పెడుతుంది, ఇలా బట్టలు వేసుకోకూడదు, సనాతన ధర్మం, భర్తతో ఉండాలని చెప్పి. మనం ఇన్స్టాగ్రామ్ పోస్టులు లేకపోతే అప్గ్రేడెడ్ రియాలిటీ చూసుకుంటే బట్టలు ఎలా అన్నా వేసుకోవచ్చు, పోస్టులు ఎలా అన్నా పెట్టచ్చు. పెళ్లైన ఆడవాళ్ళు కూడా అసభ్యకరంగా ఇన్స్టాగ్రామ్ లోనే ఉంటున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్ లవ్వులు, లేకపోతే ఆన్లైన్ లవ్వులు, లేకపోతే కుదిరిన వాళ్లతో లవ్వులతోనే మొదలవుతున్నాయి ఇవన్నీ. ఇప్పుడు మనం ఈ తల్లి కూతుర్ల కేసు తీసుకున్న బ్యాంక్ మేనేజర్ తో, ఇప్పుడు మనం రీసెంట్ గా చచ్చిపోయిన 2 భర్తల కేసులో లవ్వర్స్. సో ఎక్కడ చూసుకున్నా సరే సోషల్ నార్మ్స్ కి డీవియేటెడ్ గానే బిహేవియర్ ఉంది. ఒకటి లా గురించి తెలుసుకోకపోవడం, పర్యావసానాలు తెలియకపోవడం. జీవితం బాగుంటుంది, మనం ఈ హత్య చేసినా బయటకు వెళ్ళిపోయి ప్రశాంతంగా బతకచ్చు అనే అది అసమర్థతో, తెలియనితనం. అసలు రీసెంట్ గా మేఘాలయ కేసు ఇంత వచ్చిన ఈ అమ్మాయి అంత చేయగలిగింది లేకపోతే చేసింది అనడానికి ఐ స్టిల్ హ్యావ్ అ క్వశ్చనబుల్ థింగ్. అండ్ ఇంకోటి డబ్బు అనేది, ఈ అమ్మాయి ఎవరైతే మేఘాలయ కేసు తీసుకుంటే బంగారం తీసుకుని వెళ్ళిపోయింది, అండ్ తను కనుక విధవ అయిపోతే అతని దగ్గర నుంచి డబ్బులు వస్తాయి, పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉంటుంది, ఇతనితో ప్రశాంతంగా బతకచ్చు. బ్యాంక్ మేనేజర్ కూడా 20 లక్షలు డబ్బులు తీసుకొని, లోన్ తీసుకొని ఈ అమ్మాయిని తీసుకెళ్లిపోయి చక్కగా బతకచ్చు. సో డబ్బులు, కామము, ఈ 2
అన్నిటిని ఓవర్కమ్ చేస్తోంది. హౌ కమ్ దే డోంట్ అండర్స్టాండ్? ఒకటి లా గురించి పనిష్మెంట్స్ గురించి తెలియట్లేదు స్పందన. అది గూగుల్ చేసుకొని అంటే అవేర్నెస్ కూడా లేదు. చెప్పాలంటే అసలు మర్డర్ ఈజ్ లైక్ అ లైఫ్ టైమ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఫైన్ స్టార్టింగ్ ఫ్రమ్ 7 years. వీళ్ళు మర్డర్ ని ఎలా అయితే అంటే ఇంకొకటి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మర్డర్ని ఎలా అయినా ఓవర్కమ్ చేసేయచ్చు అనే అపోహకి ఎలా వెళ్తున్నారు. ఏదైతే వీళ్ళ బంగారు జీవితం అనుకుంటున్నారో ఆ జీవితం అసలు ఎలా వస్తుంది వీళ్ళకి? ఒక మర్డర్ చేసేసిన తర్వాత ప్రశాంతంగా బతకచ్చు అనే అపోహలు ఎలా ఉంటున్నారు? ఒకటి అది తెలియని తను, తెలుసుకోలేని తను, అంత విఘ్నత ఉంటే వీళ్ళు ఇది చేయరు. ముందు లైఫ్ లో క్లారిటీ లేదు వీళ్ళకి. ఉన్న క్లారిటీనికి తగ్గట్టు ఏవో యాక్షన్స్ చేసేస్తున్నారు, రియాక్షన్స్ తెలియట్లేదు. అండ్ ఇంకొకటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పెంపకం ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కదా, సొసైటికల్ నార్మ్స్, సైకలాజికల్ డిజార్డర్స్, ఏదున్నా సరే వాళ్ళు ఆ మొమెంట్ లో వాళ్ళకి ఏం అనిపిస్తే, వాళ్ళకి ఏది కావాలి అనే కోరిక ఉంది చూసావా, అది చాలా గట్టిగా బలయంగా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. ఇప్పుడు తల్లి చనిపోయినా గిలగిలా కొట్టుకుంటున్న అమ్మాయి మళ్ళీ పిలిచి మళ్ళీ చంపింది. 16 ఏళ్ల అమ్మాయి తల్లిని చూసుకుంటే. ఈవిడ చెప్తాం తల్లిదండ్రుల పెంపకం తేడా అని. సరే, తల్లి చెప్పినట్టు విని అమ్మాయి కంట్రోల్ చేసుకోవచ్చు. మేఘాలయ కేసులో తల్లి చెప్పింది వినకుండా ఆ అమ్మాయి ఒక డెసిషన్ తీసుకుందని తప్పు పడుతున్నాం. ఇదే కాంట్రడిక్టరీలో ఇట్స్ నాట్ అబౌట్ తల్లి పెంపకము ఇదంతా కాదు. ఒక పర్సన్ గా వాళ్ళు పని చేస్తే రియాక్షన్స్ ఏమొస్తాయి, చంపితే మా జీవితం ఎలా ఉంటుందన్న క్లారిటీ లేకపోవడం ఇస్ వాట్ ఐ థింక్. రైట్, మనతో పాటు డిబేట్ లో లాస్ట్ స్టూడెంట్ కెవిన్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే, వెల్కమ్ టు డిబేట్. కెవిన్ గారు, ఏంటి కఠిన శిక్షలు అమలు చేయట్లేదా దీని గురించి? అంటే ఎందుకు ఇలాంటి నేరాలను అడ్డుకోలేకపోతున్నాం, ఇంకా ఇంక్రీజ్ ఎందుకు అవుతున్నాయి? అంటే ఇందాక మేడం చెప్పినట్టు, అట్లాగే ఇందాక సైకాలజిస్ట్ ఎవరైతే మాట్లాడారో, ఇంతకుముందు ఐపీసీ సెక్షన్ 302 మర్డర్ అండి, ఇప్పుడు ఇది 101 అయింది. యాక్చువల్గా ఏంటంటే దీంట్లో 2 రకాలుగా ఇద్దరు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయినా అవుతుంది, లేదా ఉరిశిక్ష అయినా చేస్తారు. సో వీళ్ళు ఇది ఆలోచించకుండా అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండొచ్చు అనే ఒక అపోహలో, మిస్కాన్సెప్షన్లో వాళ్ళు ఇట్లా చేయడం, ప్లాన్ చేయడం. అంటే నా పర్సనల్ కేసులో కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఈరోజు లా చదవడానికి కారణం ఏంటంటే, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక అడ్వకేట్, ఆమె నా పైన రాంగ్ కేసు పెట్టింది. సో ఆమె పెట్టినప్పుడు ఆ టైంలో ఆమె డివోర్స్ తీసుకుంటుంది అనమాట, వాళ్ళ ఎక్స్ హస్బెండ్ తోటి డివోర్స్ తీసుకుంటుంది. సో ఆమె యాక్చువల్గా ఒక కోపంలో నాతో అనింది, నా ఎక్స్ హస్బెండ్ని చంపేయాలని ఉంది అనే కోపంలో నాతో అనింది ఫోన్ కాల్లో. సో నేను ఆమెను కామ్ డౌన్ చేశాను, ఎందుకు చంపడం, ఎందుకు, డివోర్స్ తీసుకుంటే అయిపోయేదానికి అని చెప్పి. సో అంటే ఇప్పుడు ఇక్కడ మనం మేఘాలయ కేసు తీసుకున్నా, లేకపోతే ఆ సోనం రఘువంశీ కేసు, లేదా ఈ మహబూబ్ నగర్ గద్వాల్ కేసు అయినా తీసుకున్నా కూడా, వీళ్ళు ఇక్కడ ఈ కేసు తీసుకుంటే వీళ్ళు యాక్చువల్గా సో బాయ్ ఫ్రెండ్ తోటి ఉండాలని చెప్పి, బేసిక్లీ ప్రాబ్లీ అవుట్ ఆఫ్ ద క్యాస్ట్ ఆర్ అవుట్ ఆఫ్ ద రిలీజన్ అయి ఉండొచ్చు, అయి ఉండొచ్చు బేసిక్లీ. సో అందుకని వాళ్ళ ఫ్యామిలీస్ మేబీ ఒప్పుకొని ఉండకపోవచ్చు. కాబట్టి వీళ్ళు యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు ఇలా చెప్పడం వల్ల, అంటే మన క్యాస్ట్లోనే చేసుకోవాలి లేదా మన రిలీజన్లోనే చేసుకోవాలి అని ఫోర్స్ చేయడం వల్ల, ఎట్లాగైనా బాయ్ ఫ్రెండ్ తోటి ఉండాలని అనే చేయడానికి ఇట్లాంటి ప్లాన్స్. రీసెంట్ గా మిమ్మల్ని గర్ల్ ఫ్రెండ్ బాధితుల సంఘం అధ్యక్షుడు అని కూడా అంటున్నారు. అదేనండి, నేను యాక్చువల్గా నా కేసులో చూసుకుంటే భార్య బాధితుల సంఘం అనేది లేదు. సో గర్ల్ ఫ్రెండ్ బాధితుల సంఘం అనేది ఒకటి ఎన్జిఓ పెడదామని ఉందండి. భార్య బాధితుల సంఘం అనేది ఒకటి ఉంది. సో అట్లా ఆర్జే శేఖర్ భాషా గారితో కలిసి నేను దీని షోకి వచ్చాను. నేను వచ్చినప్పుడు అట్లా అనుకున్నాం, మేము ఒక ఎన్జిఓ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఈ మధ్య ఆడవాళ్ళు అంటే ఇండిపెండెంట్ అవడం వల్ల, అంటే ఇంతకు ముందు ఉన్న పేట్రియార్కల్ సొసైటీ ఇప్పుడు మారుతుంది. సో ఇండిపెండెంట్ అవడం వల్ల వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని చూస్ చేసుకునే ఏదైతే డెసిషన్ మేకింగ్ లో. ఐ హావ్ అ క్వశ్చన్. సో మీ గర్ల్ ఫ్రెండ్ అలా అన్నప్పుడు పాసిఫై చేసిన తర్వాత వాట్ డిడ్ షీ ఫెల్ట్ అండ్ వాట్ వాస్ ద, అంటే హౌ యూ బికమ్ అ గర్ల్ ఫ్రెండ్ బాధితుడు? గర్ల్ ఫ్రెండ్ బాధితుడు ఎట్లా అంటే, మీలాంటి చాలా మంది ఉన్నారు. సో తను యాక్చువల్ గా నన్ను ఇది చెప్పింది ఆ టైంలో రిలేషన్షిప్ లో ఉందండి. మేము ఇద్దరం కలిసి కేరళ కూడా వెళ్ళి మనీ కూడా స్పెండ్ చేశాను. అంటే నేను ఒక వేరే కేసులో ఆమెకి పరిచయం అయినా అనమాట. అప్పుడు నేను ఓన్లీ క్లయింట్, నేను ఒక ఐటీ ఎంప్లాయీని. సో ఒక మూవీ కేసులో ఆమె పరిచయం అయినప్పుడు ఏదైతే ప్రొఫెషనల్ ఫీజు ఇవ్వాలో ఆ ప్రొఫెషనల్ ఫీజుని తనకి నేను పర్సనల్గా ఖర్చు పెట్టాను అనమాట. ఆ డబ్బులు ఇవి 2 మిక్స్ అయిపోవడం వల్ల తను మళ్ళీ నాతోటి బ్రేకప్ చేసుకుందాం అనుకుంది. అంటే తను హిందూ వైశ్య, నేను క్రిస్టియన్, ఓసీ క్రిస్టియన్. సో అయితే ఆ రిలీజియన్ ఆస్పెక్ట్, క్యాస్ట్ ఆస్పెక్ట్ ఉండి తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని చెప్పింది నాకు. సరే ఓకే మనం విడిపోదాము, బాధ ఉంది, వదిలేసింది కదా, వదిలేయచ్చు.
కానీ ఇక్కడ ఏమైందంటే నా పైన రివర్స్ లో కేసు పెట్టింది. ఏమని? ఒక కేసు కాదు 3 కేసులు పెట్టింది. ఫోన్లో చంపేయలేదు కదా? చంపేలేదు, అదే కదా ఎగ్జాక్ట్లీ. సో ఆ కేసులో ఫైట్ చేసుకోవడానికి నేను లా చదివారా? డెఫినెట్ గా. సో డెఫినెట్లీ వీ షుడ్ అప్రిషియేట్ హర్. సో వాట్ పనిష్మెంట్ డూ సచ్ ఉమెన్స్ యూజువల్లీ గెట్? ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వచ్చు వీళ్ళకంటారా? ఈ అమ్మాయికి ఇలా మర్డర్స్ చేసిన అదే ఇప్పుడు చెప్పినట్టు ఐపీసీ 302 మర్డర్ కిందకి వస్తుంది. తర్వాత క్రిమినల్ కాన్స్పిరసీ, అందరూ కలిసి ఇట్లా ప్లాన్ చేసి మర్డర్ చేద్దామని చెప్పి అన్నట్టు. తర్వాత వాళ్ళ లోపల భయం ఉండట్లేదా? పనిష్మెంట్స్ స్ట్రాంగ్ గా ఉండకపోతే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా జనరల్ గా ఇలాంటి కేసెస్. అంటే ఇప్పుడు కోర్ట్స్ చూస్తే కనుక అండి కొంచెం డిలే అవుతుంది. నేను ఇందాక ఇంటర్వ్యూస్ అవి చూస్తూ వచ్చాను. అంటే మనము ఇన్స్టెంట్ జస్టిస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇది ఎప్పుడైతే బాగా డిలే అవుతుందో 5-6 years 10 years డిలే అవుతుందో వాళ్ళకి తొందరగా అయిపోవాలి. సో తొందరగా అయిపోవాలంటే ఇది ఈజీ సొల్యూషన్ అని అనుకుంటారు. ఒకటి వాట్ ఐ ఫీల్ స్పందన, ఇట్లాంటి అడ్వకేట్స్ వచ్చి పనిష్మెంట్ సివియారిటీ, మర్డర్ చేస్తే ఎన్ని రకాలుగా అసలు వాళ్ళు బయటకు రాకుండా ఉంటారు. పోలీసులు కూడా వీ షుడ్ గో అండ్ మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలి. యూ షుడ్ బ్రింగ్ ద పోలీస్ ఆన్ టేబుల్. అండ్ ఒక మర్డర్ ఇస్ నాట్ అన్ ఈజీ వే టు గెట్ అవే. నేను చెప్తున్నాను ఇప్పుడు టీవీ ముఖంగా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ, ఎందుకంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చంపిన ఇటువంటి బాయ్ ఫ్రెండ్ తో వెళ్ళిపోయి ఒక మదర్ 2 పిల్లల్ని చంపారు. సో అందరికి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ థింగ్, మర్డర్ అనేది మీరు బయటకు వెళ్ళిపోవచ్చు ఈజీగా, సుఖంగా, సంతోషంగా బాయ్ ఫ్రెండ్లతో లేకపోతే వాట్ ఎవర్ ఉండొచ్చు అనేది ఒక అపోహ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మర్డర్ చేయకపోయినా ఇది ప్లాన్ మర్డర్స్. మనం చూస్తే కన్సిస్టెంట్ గా 5 times దర్ ఇస్ అ ప్లానింగ్. అంటే అటెంప్టివ్ మర్డర్ కూడా, యాజ్ అన్ అడ్వకేట్ యూ షుడ్ నో, అటెంప్టివ్ మర్డర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్. మిమ్మల్ని నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసి మిమ్మల్ని పోలీసు వారు కస్టడీలోకి తీసుకొని సంవత్సరాలు బయటకు కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. అండ్ మన లీగల్ సిస్టమ్ ని, మన ఇండియాలో ఉన్న పోలీస్ సిస్టమ్ ని చాలా ఈజీగా తీసుకొని చాలా సరదాగా అమ్మాయిల్ని అబ్బాయిల్ని చంపేయాలి అనే థాట్ వచ్చిన ప్రతి ఒక్కరికి గగ్గుడిపోయింది. నిజం ఏంటంటే మీరు అనుకునే జీవితం మీకు రాదు, మీ చేతుల్లో మీ జీవితం ఉండదు. ఒక్కసారి మీరు కనుక అలాంటి థాట్ వచ్చి ఒక్కసారి మీరు ఎక్కడన్నా పట్టుపడ్డా జీవితాంతం జైలు కూడుతుంటూ యావజ్జీవ కారాగార శిక్షతో పాటు ఫైన్ వేస్తూ మినిమం 7 సంవత్సరాలు మీరు బయట భూప్రపంచంలో ఫ్రీడమ్ అనే ఒక చిన్న దీన్ని మీరు కోల్పోతారు. అక్కడ బాత్రూములు కడుగుతూ వాళ్ళు పెట్టే తిండి తింటూ అసభ్యకరమైన ఒక సిచ్యువేషన్స్ లో మీరు ఉంటారు. సో ఇది మీరు పనిష్మెంట్స్ మీకు తెలియపోతే గూగుల్లో చూడండి, ఏ టెక్నాలజీ ద్వారా వాడి యూ విల్ బి డెఫినెట్లీ పుట్ ఇన్ జైల్. ఏమంటారండి? 100% జైలుకి వెళ్తారు. మర్డర్ చేద్దామన్న ఇంటెన్షన్ ఉన్నోళ్ళు కానీ, మర్డర్ చేయడానికి అటెంప్ట్ చేసిన వాళ్ళు కానీ, ఫర్గెట్ అబౌట్ డూయింగ్ మర్డర్స్. అండ్ ఇది యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఏదైనా జీవితంలో నచ్చలేదా, ఇష్టం లేదా, బయటికి రావడానికి ట్రై చేయండి. బయటికి రాలేకపోతే మీ సందర్భాల్ని మీరు కనుక కంట్రోల్ చేయలేకపోతే వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. మాట్లాడమంటున్నారు ఎవరైతే వాళ్ళకి ఇబ్బంది, ఇక్కడ తల్లిదండ్రులు అయితే ఇబ్బంది పెడుతున్నారో తల్లిదండ్రులతో మాట్లాడండి. మాట్లాడి అన్ని గొడవ పడి కొట్టుకోండి. ఇప్పుడు అమ్మాయి ఏదో కేసులు పెట్టింది, కుదిరితే ఏమన్నా చేయండి టు డూ వాట్ ఎవర్ టు బ్రింగ్ యువర్ ఫ్రీడమ్. వీళ్ళందరికీ కావాల్సింది ఏంటి? కామము, మనీ. ఈ రెండు కావాలి అంటే డైవర్స్లు ఇచ్చేయండి, లేకపోతే వదిలేసి వెళ్ళిపోండి. అండ్ ఇల్లీగల్ కానీ చక్కగా అద్భుతంగా సుప్రీంకోర్టు వారు మీకు ఇచ్చిన చక్కటి వెసులుబాటు పెళ్ళైన ఆడవాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి ఏంటంటే, పెళ్ళైన వాళ్ళు కూడా లీగల్ గా హ్యాపీగా, దెర్ ఇస్ నో క్రిమినల్ అఫెన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. నథింగ్ కెన్ బి డన్ టు యూ బై పోలీస్ ఆర్ ఎవరైనా కన్సెంట్, ఇంక్లూడింగ్ ప్రాసిక్యూటర్స్. ద సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ విత్ కన్సెంట్, 2 మేజర్స్ కనుక విత్ కన్సెంట్ ఫిజికల్ రిలేషన్షిప్. ఇప్పుడు దీనికోసమే కదా ఇంతమందిని చంపేసేది. ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉంటున్నారు, వాళ్ళతో ప్రశాంతంగా ఉండడానికి మీరు ఇన్ని హత్యలకి ఒడిగడుతున్నారు. ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్, అందరూ ఎవరిని చూసుకున్నా ఉన్న వాళ్ళతో కాకుండా ఇంకోళ్ళతో వెళ్ళాలనుకుంటున్నప్పుడు లీగల్ గా సుప్రీం కోర్టు వారు ఇవన్నీ కన్సిడరేషన్ లోకి తీసుకొని దెర్ ఇస్ నో క్రిమినల్ అఫెన్స్. మిమ్మల్ని పోలీస్ వారు కానీ సొసైటీ కానీ ఎక్కడా ఇబ్బంది పెట్టదు. ఇంక్లూడింగ్ లీగల్ గా పెళ్లైన వాళ్ళు కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవచ్చు. దానికోసం మీరు మనుషుల్ని అసాధారణ పరిస్థితుల్లోకి వాళ్ళని తీసుకెళ్లి మీరు వెళ్ళి మీ జీవితం మీ చేతిలో చెడిపోతుంది, వాళ్ళ జీవితం ప్రాణం పోతుంది. ఈ రెండింటి వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. చక్కగా మీరు హ్యాపీగా ఇంకో రిలేషన్ పెట్టుకొని ఉండొచ్చు. మీ భర్త కూడా మిమ్మల్ని ఏమంటే ఆడవాళ్ళకి నేను చెప్పేది. అండ్ ఎవరైతే తల్లిదండ్రులు మాట వినకుండా ఈ 16 ఏళ్ల ఈ పిల్లలు, ఈ టీనేజ్ పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు చూసారా, మీ జీవితంలో మీ బాయ్ ఫ్రెండ్లు లేకపోతే మైనర్ గా ఉండేవాళ్ళు, అమ్మ మీరందరూ కిడ్స్,
యువర్ స్టిల్ కమ్స్ అండర్ కిడ్ జోన్. కోర్టు వారు కూడా 18 ఏళ్ళు మనకి పెట్టింది. 16 నుంచి ఈ 2 ఏళ్లలోనే చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఒక అద్భుతమైన క్లారిటీతో పెట్టారు. సో 16 నుంచి 18 ఏళ్ళు తల్లిదండ్రులు రాక్షసులు, జంతువుల్లాగా కనిపిస్తారు. ఈ 2 ఏళ్ళు మీరు కాస్త కంట్రోల్ చేసుకొని, తల్లిదండ్రులు ఈ పిల్లలు కనుక మీ చేతిలో లేరంటే తీసుకెళ్లి హాస్టల్లో వదిలిపెట్టి, కుదిరితే గవర్నమెంట్ హాస్టల్లోనే పెట్టండి, ఎందుకంటే మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ స్పందన. కెవిన్ గారు, ఏంటి అసలు వీళ్ళ మీద ఇంత ఎఫెక్ట్ పడడానికి కారణం ఏంటంటారు? సొసైటీ మీద అంటే మూవీస్ అనుకోవచ్చా ఏంటి? డెఫినెట్ గా అండి, మూవీస్ మూవీస్ లో కూడా రకరకాలుగా ఎలా చేయాలి, ఎన్ని రకాలుగా చేయాలి, మర్డర్స్ కూడా చూపిస్తూ ఉంటారు కదా, మరి అవన్నీ ఎఫెక్ట్ మూవీస్ లో మన రీసెంట్ గా తీసుకుంటే డీజే టిల్లులో అంటారు డైలాగ్ హీరో, ఎంతమంది వచ్చారు మీరు, ఏ గ్యాంగ్ నుంచి వచ్చారు అబ్బాయిల్ని ఇట్లాగా మర్డర్ చేయడానికి, రాధిక. సో ఇట్లా కామెడీగా అయిపోయింది. ఇప్పుడు ఇంతమంది అమ్మాయిలు అంటే ఈ న్యూస్లన్నీ బయటికి రావడము, అది అట్లా అలైన్ అవడం, బేసిక్లీ చూడడము, ఆ మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చిన్నప్పటి నుంచి చూస్తున్న ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుందండి. అలాగే కాకుండా ఇందాక మేడం చెప్పినట్టు ఏదైతే అన్నారో అడల్టరీ అనే సెక్షన్ ఇప్పుడు లేదు. యాక్చువల్గా అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా ఉన్నా కూడా, అంటే పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఆ అడల్టరీ సెక్షన్ లేదు కాబట్టి వాళ్ళు అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవాలనేది కాదు, కానీ ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే డెఫినెట్గా డివోర్స్ తీసుకొని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతోటి ఉండొచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ ఫారిన్ కంట్రీస్లో ఒక కాన్సెప్ట్ ఉండండి యాక్చువల్గా, ఎథికల్ నాన్ మొనోగమస్ రిలేషన్షిప్ అని, ఈఎన్ఎం అని చెప్పి ఒక డేటింగ్. నేను యూకే వెళ్ళినప్పుడు ఆ కాన్సెప్ట్ చూశాను యాక్చువల్గా, ఎథికల్ నాన్ మొనోగమస్ రిలేషన్షిప్ అని. అక్కడ ఏంటంటే కపుల్స్ కూడా వాళ్ళకి ఒకవేళ కన్సెంట్ తోటి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వేరే కపుల్స్ కానీ, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన థర్డ్ వీల్ లాగా యాడ్ చేసుకొని వాళ్ళు అప్పటికప్పుడు త్రీసమ్ అన్నట్టు ఇట్లాంటివి ఏదో ట్రై చేస్తుంటారు. బట్ ఎనీవే అవన్నీ ప్రాబ్లీ ఫ్యూచర్లో మనకి ఇక్కడ కూడా రావచ్చు. బట్ ఇవి ఎందుకు వస్తున్నాయంటే ఈ పనిష్మెంట్స్ అన్నీ కూడా, ఈ క్రైమ్స్ అన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వీళ్ళు ఇక్కడ అంటే ఒక ఫోర్సబుల్గా వాళ్ళని ఒక మ్యారేజ్లోకి పెట్టి లేదా ఫోర్సబుల్గా ఒక రిలేషన్షిప్లో పెట్టినప్పుడు వాళ్ళు ఇక్కడ దీని నుంచి బయటకు పడడానికి ఇట్లా ఈజీ వే అవుట్ అని అనుకొని ఇది చేస్తున్నారు. బట్ ఎనీవే ఇప్పుడు మీరు ఇట్లా చేయడం వల్ల డెఫినెట్గా మేడం చెప్పినట్టు, ఇందాక సైకాలజిస్ట్ వీళ్ళు చెప్పినట్టు, మీరు డెఫినెట్ గా జైల్లో అనేది ఉండడం జరుగుతుంది. పేరెంట్స్ టేక్ లీగల్ యాక్షన్ ఇఫ్ ఎ గర్ల్ అటాక్ పేరెంట్స్, అంటే అది ఉందా? పేరెంట్స్ ఏజ్ గ్రూప్ ఇప్పుడు మనం చూసాం కదా 10th క్లాస్. డెఫినెట్ గా నేను మొన్న కూడా ఇంకో ఇంటర్వ్యూలో మాట్లాడాను. మనకి యుఎస్ లో అయితే ఇట్లాంటి వాళ్ళకి వెసులుబాట్లు ఉన్నాయి, అంటే స్టేట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కిడ్స్. మన ఇండియాలో కూడా ఉంది, కానీ స్పందన అంత ఫెసిలిటీస్ మనకు కొంచెం గవర్నమెంట్ అంత కాదు కాబట్టి. బట్ ఇండియా ఆల్సో హ్యాస్ అ ఫెసిలిటీ. మనం మెజిస్ట్రేట్ గారికి దాఖలా చేసుకుంటే, యాజ్ యూ నో, ద కిడ్స్ విల్ బి టేకెన్ కేర్. అంటే అన్కంట్రోలబుల్ కిడ్స్, కొంతమంది బిహేవియరల్ ఇష్యూస్ ఉంటున్నాయి. అండ్ అసలు తల్లిదండ్రుల మీద, అఫ్ కోర్స్ మనం టీనేజ్ నుంచే వచ్చాం, మనం తల్లిదండ్రులతో పొట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మిస్సింగ్ పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఫోన్లో గంటలు మాట్లాడినా తల్లిదండ్రులు కూడా కొంచెం తస్మా జాగ్రత్తగా టీనేజ్ పిల్లల్ని చూసుకోవాలి. ఎవరితో వెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు బిజీగా ఉండటము, పనులు చేసుకోవడము, వాళ్ళ పనులు వాళ్ళు ఉండటం వల్ల కూడా ఒక కొట్టడం, తిట్టడం, బెదిరించడం అనే ఒక సినారియో కన్నా ఫ్రెండ్లీగా ఉండండి, పేరెంట్స్ ప్రేమగా ఉంటే పిల్లలు మారుతారనుకునేది మిథ్య. ఈ సోషల్ యాక్టివిస్టులు అనేది చెప్తున్నాను, కానీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. ఇట్ కమ్స్ ఫ్రమ్ విదిన్. చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెంచే పెంపకము, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక ధ్యానము, అండ్ ఎస్పెషల్ చెప్పాలంటే 13 నుంచి 16 ఇస్ అ వెరీ హైలీ యాక్టివ్, హార్మోన్స్ అన్ని యాక్టివ్ ఉండే స్టేజ్. అది డెఫినెట్ గా తల్లిదండ్రులు ఇలా కనిపిస్తారు. సో వాళ్ళని ఒక భక్తిలోనో లేకపోతే ఒక కౌన్సిలర్ దగ్గర, అంటే మెంటల్ హెల్త్ ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకోవడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. సో పిల్లలు ఇలా చేస్తే డెఫినెట్ గా పేరెంట్స్. దీస్ డేస్ యూత్ మోర్ అగ్రెసివ్ ఇన్ లవ్. అసలు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా తయారవుతున్నారు అనేది. మీరు చూసారా, హనీమూన్ మర్డర్ పేరుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అన్ని మర్డర్ కేసెస్, లవ్ కేసెస్. ఎందుకు అలాగా అంటే, ఒక సర్వేర్ని కిరాయి రౌడీతో హత్య చేయించి, చాలా టైమ్స్ ట్రై చేసి ఫైనల్ గా హత్య చేయించి, ఎందుకు ఇలా తయారవుతుంది? ఇంత క్రూరమైన ప్రవృత్తి కారణం ఏంటంటారు? ఇందాక తాను చెప్పినట్టు ఒకటి ఇన్ఫ్లుయెన్స్. స్పందన మనం నెట్ఫ్లిక్స్ చూస్తే, మనం కోవిడ్ ముందు అంత లేదు, ఓటీటీస్ సినిమాకి వెళ్ళే చూసేవాళ్ళం మనం ఏది చూడాలన్నా. ద అడ్వెంట్ ఆఫ్ ఆన్లైన్ సెక్షన్, టూ మచ్ ఆఫ్ ఓపెన్ ఇంటర్నెట్ అండ్ యూ కానీ నెట్ఫ్లిక్స్ షోస్ కానీ, అదొక ఎక్సైట్మెంట్ కిక్. అంటే ఇండియాలో ఈ ప్రవృత్తి నువ్వు గమనిస్తే 5 ఏళ్ల నుంచే ఉంది. వెన్ యూ లుక్ బ్యాక్, 5 ఏళ్ల క్రితం ఇంత లేదే. ఫారెన్ కల్చర్ అనేది, యుఎస్ లో షుగర్ డాడీ అని ఒక కాన్సెప్ట్ ఉంది, తెలుసు కదా. మనం ఈ రీసెంట్ కేసు చూసుకుంటే, ఏదైతే మన తెలంగాణలో జరిగిన కేసు, మదర్ డాటర్ కూడా ఆ అబ్బాయికి బానిసలయ్యి, సొంత తమ్ముడు అన్నయ్యను కూడా లేడట. ఇప్పుడు కేసు మనం అప్డేట్స్ చూస్తుంటే అతన్ని కూడా చంపేశారట 2 నెలల క్రితం.
సో ఈ పైశాచికత్వం అనేది పాశ్చాత్య దేశాల నుంచి మనం చూసే ఇప్పుడు ఒక వన్ నైట్ స్టాండ్ అనేది అసలు మనుషులు ఒక 10 years బ్యాక్ యాక్సెప్ట్ చేసేవాళ్ళు కదా మన కల్చర్ లో. దీస్ డేస్ ఈ జెన్జీస్ అందరూ అసలు పెద్ద విషయం కాదు. సో ద అడ్వెంట్ ఆఫ్ ద నెట్ఫ్లిక్స్ షోస్ కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, కొరియన్ డ్రామా కానీ, ఇవన్నీ తీసుకుంటే కల్చరల్ బ్యారియర్స్ ని బ్రేక్ చేసేసి వాళ్ళకి ఏది కావాలంటే అది చేయాలి. ముందు నాకేంటి, నేనేంటి, నేను హ్యాపీగా ఉన్నానా లేదా, నా సుఖం నా సంతోషం. ఒక మనిషి బౌండరీస్ కానీ, సంస్కృతి కానీ, లేకపోతే ఒక కల్చర్ ని కానీ తీసి పక్కన పెడితే ఫస్ట్ వచ్చే కోరికేంటి? యానిమలిస్టిక్ ఇన్స్టింక్ట్. నువ్వు చెప్పు, వాట్ ఈస్ ద యానిమలిస్టిక్ 2 instincts? సూపర్ పవర్ ఈజ్ సెక్షువల్ డిజైర్, ఇంకొకటి క్రిమినల్ అంటే బంధాలు కానీ, సొసైటీలో లా కానీ, లేకపోతే ఒకళ్ళొకళ్ళు చంపేసుకుంటారు. ఎందుకు హౌ కెన్ వి స్టాప్ దిస్ క్రైమ్ ఇన్ రిలేషన్షిప్? ఎలా స్టాప్ చేయొచ్చు దీని? అసలు నేరాలు అంటే కఠిన శిక్షలు అమలు చేయాలంటారు, అంతే కదా? ఎందుకంటే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తే ఇవి ఫ్రీక్వెంట్ గా రిపీట్ అవుతాయి. డబ్బుల కోసం స్పందన, ఇది ఎవరు మాట్లాడలేదు. ఎక్కడ చూసుకున్నా డబ్బుల కోసం కాదు కదా, అక్కడ ఎవరో లవ్ చేస్తున్నారు, వేరే రిలేషన్షిప్ కోసం చేసినట్టు డబ్బుల కోసం. ఇప్పుడు డబ్బులు టు బిగిన్ విత్, డబ్బులు లేకుండా ఇప్పుడు ఈ అమ్మాయి గోల్డ్ అన్ని వదిలేసి అబ్బాయితో వెళ్ళిపోవచ్చుగా మేఘాలయ కేసులో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఒకటి రిలేషన్షిప్ తీవ్రత ఉన్నా ఈ అమ్మాయి చంపడానికి రీజన్ అంటే విధవ అయిపోతే అతని నుంచి డబ్బులు వస్తాయి. గుర్తుపెట్టుకో, దిస్ ఇస్ ద సూక్ష్మం విచ్ నోబడీ ఈస్ టాకింగ్. విధవ ఎందుకు అయిపోవాలి? ఇప్పుడు ఇష్టం లేదనుకో అబ్బాయి వెళ్ళిపోవచ్చు కదా. అబ్బాయి వీళ్ళ దగ్గర పనిచేసే అబ్బాయి దగ్గర డబ్బులు లేవు, డబ్బులు రావాలి, పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి అంటే తను చంపేయాలి. ద మొమెంట్ షీ బికమ్స్ అ విధవ, ఆల్ ద మనీ కమ్స్ టు హర్, పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, అప్పుడు డబ్బులు ఉంటాయి. నీకు అర్థమవుతుందా? రిలేషన్షిప్ కావమే కాదు. ఇంకో కేసు, ఈ కేసులో చూసుకున్నా ఈ అమ్మాయి 5 సార్లు అతనికి ఎందుకు మర్డర్ అటెంప్ట్ చేయాలి? అసలు వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చి ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటే ద మొమెంట్ షీ బికమ్స్ విధవ, ద మనీ విల్ కమ్. వీళ్ళు కొంచెం వెల్ ఆఫ్ ఉన్నారు, లేకపోతే అసలు అతనితోనే వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ వచ్చి పెళ్లి ఎందుకు చేసుకోవాలి? సో ఎక్కడ చూసినా సరే ఇంకొకటి నేను చాలా చెప్పాలనుకుంది, యుఎస్ లో ప్రీ నాచురల్ అగ్రిమెంట్స్ అని ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. సో ప్రీ నాచురల్ అగ్రిమెంట్స్ నేను చెప్పేది అమ్మాయిలు కూడా పెళ్లిళ్ళకి ముందు, ఇండియాలో అది మనకి ఇంకా లేదు లాలో. నేనేం చెప్తానంటే కాంట్రాక్ట్ రాసుకోండి, ఒక సింపుల్ కాంట్రాక్ట్ 100 రూపాయల పేపర్ మీద రాసుకొని యు మేక్ ఇట్ అ లీగల్. నేను చచ్చిపోయాను అనుకో, పెళ్లి చేసుకున్న తర్వాత నీకు ఆస్తి రాదు, నన్ను బాగా చూసుకొని నాతో పిల్లల్ని కంటేనే నేను నీకు రేపొద్దున డబ్బులు ఇస్తాను. అలాంటి చిన్న చిన్న క్లాజ్లు ఏమైనా పెట్టుకుంటే ప్రాణాలు అయితే కాపాడుకోవచ్చు. బికాస్ అగ్రిమెంట్ ఏముంది, లవ్ చేసేసాం, అమ్మాయి నాతో జీవితాంతం ఉంటుందని ఎక్సైట్ అయిపోకండి. ఒక అమ్మాయి మిమ్మల్ని అప్రోచ్ అయిందంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా జీవితాంతం మీతో ఉంటేనే పెళ్లి చేసుకోండి, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ గా కొన్ని రోజులు చూడండి. ఒకవేళ పెళ్లి చేసుకుందాం అనుకుంటే డబ్బు కనుక ఇన్వాల్వ్ అవ్వకపోతే స్పందన, ఐ సమ్ ఫీల్ వీళ్ళ ప్రాణాలు కనుక కొంచెమైనా నిల్చుండి. సో ఇమాజిన్ ఒక కాంట్రాక్ట్ రాసుకొని, నా ఇన్సూరెన్స్ కానీ నేను చచ్చిపోయినా లేకపోతే నాతో కాపురం చేయకపోయినా నా దగ్గర నుంచి డబ్బులు కానీ రావన్న తర్వాత చంపుతారేమో చూద్దాం. దట్స్ వాట్ ఐ ఫీల్. కెవిన్ గారు, ఏంటి పెళ్ళంటే యువకులు భయపడే పరిస్థితి వచ్చిందంట? డెఫినెట్ గా వచ్చిందండి భయపడే పరిస్థితి. ఇప్పుడు ఇందాక చెప్పారు షుగర్ డాడీ, షుగర్ మమ్మీ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్లీ ఒక యంగ్ అమ్మాయి ఒక ఎల్డర్లీ మ్యాన్ తోటి ఉండడం మనీ కోసం, కానీ మనీతో ఉంటుంది బట్ వేరే వాళ్ళతోటి మళ్ళీ అదే ఇలిసిట్ రిలేషన్షిప్ మళ్ళీ వేరే వాళ్ళతో పెట్టుకుంటుంది. అదే షుగర్ మామీ కాన్సెప్ట్. యంగర్ బాయ్ ఎల్డర్లీ ఉమెన్ తో డబ్బులు తీసుకుంటాడు, ఆమెను సాటిస్ఫై చేస్తాడు, ఎంటర్టైన్ కూడా చేస్తాడు. ఎంటర్టైన్ చేస్తాడు. ఈ కల్చర్ అంతా యుఎస్ లో ఉంది, ఇక్కడ లేదు. అదే వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న ఆపాదించుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇన్ని క్రైమ్స్ జరగడానికి కూడా భర్త ఉండాలి. ఈ థాట్ లేకపోతే స్పందన అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటాం? ఈ థాట్ లేదనుకుందాం మనం. భర్త ఉండాలి, బాయ్ ఫ్రెండ్ ఉండాలి. ఇప్పుడు ఈ కేసులో ఆ తిరుమలరావు నేను ఉంటా, నాతో పిల్లలు పుడితే నీ భర్త ఉన్నా సరే ఇది మన పిల్లలు అని చెప్పి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇట్స్ షుగర్ డాడీ కాన్సెప్ట్. వాట్ యూ థింక్? అంటే ఏంటి ఇప్పుడు అన్ని కేసుల్లో మగవాళ్ళు యువకులు ఎక్కువగా బలవుతున్నట్టు మనం రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ఎక్కువ చూస్తున్నాం కాబట్టి చట్టాలు ఆడవారికి అనుకూలంగా ఉన్నాయని విమర్శించే వారు కూడా ఉన్నారు కదా. ఇది మనం మగవాళ్ళకు న్యాయం జరగట్లేదు అనుకోవచ్చు. అంటే మర్డర్ విషయంలో ఎవరికైనా జరుగుద్ది స్పందన, నాట్ ఓన్లీ మర్డర్. ఇన్ జనరల్ గా యాక్చువల్ గా లా వాజ్ వెరీ సెన్సిటివ్ టు విమెన్. సుప్రీం కోర్ట్ వారి 498 కేసులు గానీ ఊరికే ఆడవాళ్లు విసిగిస్తున్నారని చెప్పి దేర్ వాజ్ క్లాజెస్ అండ్ అంటే సవరించారు. నాట్ టూ మచ్ ఆఫ్ ఇదివరకు అమ్మాయిలు, అమాయకులు, అబలలు, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళ కోసం వాళ్ళు ఫైట్ చేయలేరు, రోడ్డు మీదకి రాలేరు. అసలు ఇప్పుడు రోడ్డు మీదకి ఏంటి తీసుకెళ్లి కొండల్లోనూ కోనల్లోనూ సుపారీలు ఇచ్చి మరీ చంపేసే స్టేజ్కి వచ్చారు. కాబట్టి వాళ్ళు కూడా సుప్రీంకోర్టు వాళ్ళు దీన్ని పరిగణలోకి తీసుకొని అబ్బాయిల్ని ఇబ్బంది పెట్టే, అండ్ దేర్ వర్ టూ మెనీ లాస్. యూ కెన్ ఫైల్ అ కేస్ అగైన్స్ట్
మెంటల్ టార్చర్ ఆఫ్ అ విమెన్ ఆల్సో. అబ్బాయిలు కూడా ఇప్పుడు లాస్ ఉన్నాయి. దెర్ ఇస్ నో అంటే అంత టూ మచ్ ఆఫ్ సపోర్ట్ అమ్మాయిలకి అయితే లేదు. అండ్ ఎస్పెషల్లీ మ్యారిటల్ లాస్ ఉన్నాయి, జనరల్ లాస్, క్రిమినల్ అఫెన్సెస్, టార్ట్స్, లేకపోతే యాక్సిడెంట్స్. అమ్మాయిలకి అబ్బాయికి ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. సో అంటే సోషల్ మీడియాలో మూవీస్ లో కూడా ఇవి చూడడం వల్ల ఎఫెక్ట్ ఎక్కువగా ఉందనుకో. ఒక్కటి కామం రేట్ అయితే ఎక్కువైంది బికాస్ ఆఫ్ ద టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఆఫ్ ద సోషల్ మీడియా అండ్ ఓటీటీస్. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఇస్ ఫైన్, వన్ నైట్ స్టాట్స్ ఇస్ ఫైన్. అంటే సబ్ కాన్షియస్ గా చూసి 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 ఏమవుద్దంటే ఒక మార్కెటింగ్ ఏజెంట్ రోజు నువ్వు వివో X100 Pro అని చెప్పి ఐపీఎల్ ఎందుకు ఇస్తాడు, చూసి చూసి బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో నువ్వు సోషల్ మీడియా, ఇంటర్నెట్, నిద్ర లెగిస్తే ఇవన్నీ చూస్తుంటే కామం రేట్ పెరిగిపోతుంది. 24 hours ఇంటర్నెట్ అవైలబుల్ ఉన్నప్పుడు, నీకు ఒక దాని మీద ఇష్టం ఉన్నప్పుడు నువ్వు 24 hours ఏం చేస్తావు? అదే చూస్తావు. అదే చూసినప్పుడు దానికి ఈక్వల్ గా రిజనేట్ అయ్యే బాయ్ ఫ్రెండ్ తో దాన్ని పొందాలని చూస్తావు. సో అది టూ మచ్. ఎనీథింగ్ వెన్ యూ డూ టూ మచ్, ఎస్పెషల్లీ దిస్ ఇస్ వెరీ అడిక్టివ్ బిహేవియర్. వాట్ యూ థింక్? మన క్రిమినల్ సైకాలజీలో సో వెన్ దెర్ ఈజ్ అన్ ఎడిక్షన్, ఇప్పుడు ఏ కేసు తీసుకున్నా నాకు కనిపించింది ఒక భర్త కాపురం చేసి ధార్మికంగా పిల్లల కంటో ధార్మికంగా సంసారం చేయటం ఇస్ అ నార్మల్ థింగ్ ఫర్ అస్. బట్ ఈ సినారియోస్ లో నాకు ఎక్కడ చూసినా ఒక ఎడిక్షన్ కనిపిస్తుంది. వాట్ యూ థింక్? డెఫినెట్ గా ఎడిక్షన్ అనేది ఉంది యాక్చువల్ గా. ఇప్పుడు పాన్ ఎడిక్షన్ గానీ లేకపోతే అంటే ఆ మాట నేను అనలేక, యా దిస్ ఇస్ టూ మచ్ ఆఫ్ సెక్షువల్ అడిక్షన్ ఇన్ ఆల్ ద కేసెస్. ఈ అమ్మాయి కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయి తల్లి ఎప్పుడైతే DNA టెస్ట్ చేయిస్తానంటే అప్పుడు చంపేసింది. తెలుసా మీకు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్? వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది 3 రోజులు. ద మొమెంట్ మీరు ఇద్దరు ఫిజికల్ గా కలిసారా అని అడిగితే అండ్ తను ఇంకా డెఫినెట్ గా DNA టెస్ట్ లో తెలుస్తుంది కాబట్టి షీ కుడెంట్ స్టాప్ హర్ సెల్ఫ్. సో దెర్ ఈస్ అ ప్యాటర్న్ ఆఫ్ అ టూ మచ్ ఆఫ్ సెక్షువల్ అడిక్షన్. మెచ్యూరిటీ కూడా ఉండదు పిల్లలు ఆ ఏజ్ లో, స్కూలింగ్ పిల్లల్లో. తనకు కావాల్సింది అదేనమ్మా ఆ ఏజ్ లో. పాతకాలంలో ఏంటి అసలు పేరెంట్స్ పిల్లల పట్ల ఆ టైంలో ఎలా ప్రవర్తించాలి ఏంటి? మనకు పాతకాలం కూడా క్రూరంగా ప్రవర్తించడం, అటాక్ చేయడం వల్ల వాళ్ళు రివర్స్ అయిపోతున్నారు అనుకోవచ్చు. ఆపాలి కదా స్పందన, ఆడపిల్ల కదా. ఇప్పుడు నువ్వు ఎవరితో పడితే ఆడుతూ నేను వెళ్ళిపోయి పడుకొని వస్తానంటది. అది వాళ్ళ అమ్మగారు చేసింది నేను తప్పైతే అన్ను. మందలించాలి. నువ్వు మందలించకపోతే ఎట్లా తెలుస్తుంది? తప్పు చేస్తున్నప్పుడు ఒక అబ్బాయితో నువ్వు ఆడపిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు షీఈస్ అ సింగిల్ మదర్. బట్ ఆ అమ్మాయి ఒక నార్మల్ లవ్ చేసి వెళ్ళిపోయింది. నేను అదే చెప్తున్నా, మనం దేన్ని కార్నర్ చేయకూడదు. నార్మల్ గా లవ్ చేసి వెళ్ళిపోయిన అమ్మాయిలు ఉన్నారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వచ్చి తల్లిదండ్రులు చెప్తే సవరించిన వాళ్ళు ఉన్నారు. 3 కేసెస్ లో మేఘాలయ కేసు కానీ ఈ అమ్మాయి కేసు కానీ, ఇప్పుడు పెళ్లి ఉందనగా ఫిబ్రవరిలో 5 రోజులు వెళ్ళిపోయి తిరుమలరావుతో ఉండొచ్చు. వాట్ ఈస్ దాట్? దట్స్ అ సెక్షువల్ అడిక్షన్. సో ఈ ఎడిక్షన్స్ ని వీళ్ళు ఓవర్కమ్ చేయలేక క్రిమినల్ అఫెన్స్ అని తెలిసినా చంపేస్తున్నారు. ఇంకా అది వాళ్ళ కంట్రోల్లో ఉండదు, వాళ్ళ చేతుల్లో ఉండదు. ఈ 3 కేసెస్ లోనూ అబ్బాయిల నుంచి దూరంగా ఉండలేక ఎంత ఎవర్షన్ అంటే ఒక చంపడం అనేది ఒక విపరీతమైన ఎవర్షన్. ఒక మనిషిని ఆ నెత్తురు మడుగులో లేకపోతే ఆ ఎంపతి లేకుండా, పెయిన్ లేకుండా క్రూరంగా చంపడం అనేది, అది కూడా చక్కగా పెళ్లిళ్ళు చేసుకుని నవ్వుతో దిగిన సెల్ఫీలు ఉన్నాయి. అందరి దాంట్లో చూసుకుంటే దే వర్ ఆల్ సెల్ఫీస్ వర్ వెరీ పాజిటివ్. సో కెవిన్ గారు ఏంటి మీరు ఏం చెప్తారు? సో సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయండి వీళ్ళందరికీ కూడా. సో రూట్ కాజ్ ఏంటి అనేది తెలుసుకోవాలి. సో ఫ్యామిలీలో ట్రామా జరిగి ఉండొచ్చు. సో ఆ చిన్నప్పటి నుంచి జరిగిన ఒక హ్యాపీ ఫ్యామిలీలో ఉండకపోయి ఉండొచ్చు, వాళ్ళకి ప్రాబ్లీ ఫాదర్ ఉండకపోయి ఉండొచ్చు. ఇట్లా ఎప్పుడైతే ట్రామా జరుగుతుందో ప్రాబ్లీ ఇట్లా మనకి ఈ క్రైమ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నేను ఈ మధ్య ధర్నా చౌక్లో ఆర్జే శేఖర్ భాష గారు మేము కూడా ఒక ధర్నా చేసాం అనమాట. సో సైకాలజిస్టులను పెట్టాలి అని చెప్పేసి జైల్స్లో అట్లాగే పోలీస్ స్టేషన్స్లో కూడా సైకాలజిస్టులను పెట్టాలి అని. ఎందుకంటే సైకాలజిస్టులను పెట్టినప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ సైకాలజిస్టులు అంటే పోలీసులకి అంత టైం ఉండదు. ఎందుకంటే పోలీసులు కూడా వాళ్ళు ఆ స్ట్రెస్లో పోలీస్ సూసైడ్స్ కూడా జరుగుతున్నాయి. సైకాలజిస్ట్ ఉంటే ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో, విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి అసలు ఎవరిది ప్రాబ్లం అనేది తెలుసుకొని వాళ్ళని రెక్టిఫై చేయడానికి, రీఫార్మ్ చేయడానికి పనికొస్తుంది. వాట్ ఐ థింక్ స్పందన, మనకి యుఎస్ లో సెక్స్ ఎడ్యుకేషన్ అని ఉంటది తెలుసా? 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంపల్సరీ ఉంటది. అక్కడ తెలుసుకుంటారు వాళ్ళు ఏంటి అని తెలుసుకుంటారు. అండ్ బిహేవియరల్ సైన్స్ అని ఒకటి ఉంటది. ఇలా బిహేవియర్ చేస్తే ఇదేంటి, లేకపోతే ఇది బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డరా, లేకపోతే ఏమన్నా ఇన్సోమేనియా ఉందా వాళ్ళకి అని చెప్పి బేసిక్ సైన్స్ ఇస్ ఆల్వేస్ ఇంక్లూడెడ్ ఇన్ ద సిలబస్. మనకి అది లేదు. సైన్స్, మ్యాథ్స్, ఐఐటీలో క్రాక్ చేసావా, నిద్రపోకుండా నువ్వు ర్యాంక్ తెచ్చుకున్నావా, మొన్న పిల్ల నీటిలో మార్కులు లేకపోతే చచ్చెట్టు కొట్టడం, సక్సెస్ ఆఫ్ ద లైఫే చూస్తున్నారు. కానీ ఎబిలిటీ టు బీ విత్ హ్యూమన్స్, పక్కనోడితో సుఖంగా సంసారం చేసుకోవడానికి మన ఆడపిల్ల రెడీగా ఉందా లేదా?
లేకపోతే ఒక అమ్మాయిని తిట్టకుండా కొట్టకుండా నా పిల్లాడు జాగ్రత్తగా చూసుకుంటాడా లేదా. అండ్ ఒక రిలేషన్షిప్ లోకి వెళ్తున్నామంటే దాని అవుట్కమ్ ఏం కావాలి? వాడుకొని వదిలేయాలా? పర్వర్ట్స్ ఉన్నారు, దే లాట్ ఆఫ్ పర్వర్ట్స్ అండ్ విమెన్. అబ్బాయిలు వాడుకొని వదిలేసే వాళ్ళు మీరే చూసుంటారు, ఎంతమందిని చూసుంటారు. బోత్ జెండర్స్ లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో దేవర్ బోత్. అండ్ ఈ ఎడ్యుకేషన్ అనేది మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పెట్టి, అండ్ ఇంకా లా ఎడ్యుకేషన్ కూడా పెట్టాలంటాను. బేసిక్ క్రైమ్స్ చేస్తే ఈ పనిష్మెంట్లు ఉన్నాయని నువ్వు స్కూల్ నుంచే చెప్తే భయం వేస్తుంది. ఇప్పుడు మర్డర్ చేసినా, లేకపోతే ఇంకొక అమ్మాయిని ముట్టుకొని నువ్వు అమ్మాయిని ఏదైనా చేస్తే యూనో అండర్ ఏజ్ పోస్కో చట్టం వస్తుంది. You will be in a jail when it is 18 కన్నా తక్కువ. ఇప్పుడు 18 కన్నా తక్కువ ఇయర్స్ అమ్మాయి నేను ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోతున్నాను, జైలు వేస్తాను, అబ్బాయికి తెలుసా? తెలియదు. స్కూల్లో చెప్తేనే కదా తెలిసేది. సో దేర్ ఇస్ అ బేసిక్. మీరు కనుక వీడి కోసం ఇలా భర్తల్ని చంపడం, పిల్లల్ని చంపడం దారుణం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఎటువంటి శిక్షలు ఉన్నాయనేది తెలియాల్సిన అవసరం. స్కూల్ నుంచే తెలిసారనుకోండి, పోనీ అట్లీస్ట్ స్కూల్ కదా, ఇంటర్ కాలేజ్, ఇంటర్ కదా, డిగ్రీ ఒక చిన్న మాడ్యూల్ పెట్టినా సరిపోద్ది. మీరు అన్నట్టు పనిష్మెంట్స్ లేట్ అవుతున్నాయి, అందువల్ల వాళ్ళ లోపల భయం ఉండట్లేదు అనుకోవచ్చు. డెఫినెట్లీ అండి, పనిష్మెంట్స్ అనేది లేట్ అవుతున్నాయి. ప్లస్ అదే మన కోర్ట్ సిస్టమ్స్ లో కూడా జ్యుడిషియల్ రీఫార్మ్స్ రావాలి. లైక్ ఇప్పుడు నేను కొన్ని లెటర్స్ కూడా రాశాను చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, వీళ్ళందరికీ. లైక్ డిజిటల్ మెన్షనింగ్ స్లిప్ ఇప్పటికీ కూడా కోర్టులో మన కేసు గురించి వెళ్ళాలంటే మెన్షనింగ్ స్లిప్ ఇవ్వాలన్నమాట. సో డిజిటల్ మెన్షనింగ్ స్లిప్ కానీ, తర్వాత వకాలత్నామా కూడా ఇంకా మాన్యువల్ గా ఉంది, ఫిజికల్ గా రాస్తున్నాం. డిజిటల్ వకాలత్నామా, లైక్ మొన్న నేను కేరళ కోర్టుకి వెళ్ళాను. డిస్ట్రిక్ట్ కోర్టే అక్కడ మన హైకోర్టు లెవెల్లో ఉంది, టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ అనమాట. సో అన్ని పేపర్స్ ని కూడా స్కాన్ చేసేసి, అడ్వకేటే స్కాన్ చేసి వాళ్ళు అప్లోడ్ చేయాలన్నమాట. ఈ పద్ధతి ఇక్కడ లేదు. సో టెక్నాలజికల్ గా మనది ఎప్పుడైతే అడ్వాన్స్ అవుతుందో ఆ క్రైమ్ రేట్ అనేది తగ్గే ఛాన్స్ ఉంది. అలాగే ఇందాక మేడం చెప్పినట్టు లా ఎడ్యుకేషన్, బేసిక్ లా ఎడ్యుకేషన్ అనేది కూడా చిల్డ్రన్ కి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాయిరిజం అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. లైక్ ఇప్పుడు ఒక అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే బట్టలు మార్చుకుంటున్నప్పుడు ఫోటోలు వీడియోలు తీయడం, ఇవన్నీ షేర్ చేసుకోవడం, అవన్నీ తప్పు అని తెలియదు. లేదా రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ తోటి న్యూడ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు వాటిని మళ్ళీ ఆ అమ్మాయి బ్రేకప్ చెప్తాం అనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం, థ్రెటన్ చేయడము, ఇట్లాంటివన్నీ క్రైమ్ అని తెలియదు. యాక్చువల్ గా ఈ సెక్షన్ 66 ఐటీ యాక్ట్ ప్రకారం మన ఇండియన్ పిల్లలకి తెలియదు. అండ్ దట్ ఈస్ బికమింగ్ అ బిగ్ ప్రాబ్లమ్. నేను చూస్తున్నాను. ఐ వాజ్ లెక్చరర్ లాంగ్ ఎగో. అంతెందుకు, ఐ కాంట్ టెల్ యూ ద యూనివర్సిటీ ఇన్ని కాండమ్స్ ఉన్నాయి. బయటకి వెళ్ళి నేను నా కో లెక్చరర్ మొన్న లాస్ట్ కలవడానికి వెళ్తూ గాదికి ఏమైంది ఇది అంటే, ఉషా మనం చదువుకున్నప్పుడు వేరే, ఇప్పుడు పిల్లలు ఎవరన్నా, I can't believe this happened in university. Can you believe that? Oh my God. This is on the terrace of a university. అంటే యూనివర్సిటీ ఏం చేస్తున్నారు అక్కడ? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నేను బయట మాట్లాడలేను, నేను ఏం మాట్లాడతాను నేను. సో దే డోంట్ నో ఇట్స్ అన్ అఫెన్స్. దే డోంట్ నో దే కెన్ గో టు జైల్. దే డోంట్ నో దట్. అంటే సెక్షువల్లీ యాక్టివ్ గా ఉండే ఏజ్ అది, బట్ అది అక్కడ యూనివర్సిటీలో చేయడం అనేది తప్పు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓ మై గాడ్ 2 మూవీలో అదే కాన్సెప్ట్ అనమాట. బేసిక్లీ ఒక అబ్బాయి టీనేజర్, హీస్ మాస్టర్బేటింగ్ అనమాట స్కూల్లో. సో ఆ స్కూల్లో మాస్టర్బేట్ చేయడం వల్ల బుల్లీ చేసి, పిల్లలందరూ బుల్లీ చేసి అతను సూసైడ్ వరకు వెళ్తుంది. సో అది ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో చేయడం అనేది తప్పు. న్యాచురల్ గా ఇంట్లో అంటే వేరే ప్రైవేట్ ప్లేస్ లో చేసుకోవచ్చు సెక్షువల్లీ యాక్టివ్ గా ఉన్నప్పుడు కాబట్టి. బట్ అట్లాంటి మనం ఇప్పుడు చూస్తున్నాం. కాలేజ్ పిల్లలకు కూడా క్రైమ్ లో చేస్తే పనిష్మెంట్స్ తెలియవు. అంటే చదువుకొని కొంచెం ఒక ఏజ్ వస్తుంది కదా స్పందన, ఆ ఏజ్ లో చదువుకోవాలి కదా. ఇంటర్నెట్ ఇంత అడ్వాంట్ అయింది, అసలు చూడట్లా. ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజ్ వాళ్ళకి కూడా తెలియదు బేసిక్ లాస్. గుడ్డెత్తి చేలబట్టు చేసుకుంటా పోతున్నారు. And somebody has to talk. Maybe మీలాంటి వాళ్ళు వెళ్ళి you should actually contribute or make some videos or yeah. So కెవిన్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి మనం ట్రెండ్ చూస్తున్నాం. ఇట్లా అమ్మాయిలు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని లేదా చేసుకోకుండా కూడా ఇట్లా బాయ్ ఫ్రెండ్స్ తోటి, అంటే ఇక్కడ కూడా బాయ్ ఫ్రెండ్స్ ని కూడా బ్లేమ్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడైతే అమ్మాయి నాకు వాడిని చంపేయాలని ఉంది అనే కోపంతో ఉన్నప్పుడు, అంటే మూడ్ స్వింగ్స్ ఉంటాయి యూజువల్ గా అమ్మాయిలకి. ఆ మూడ్ స్వింగ్స్ లో వీడు కూడా ఓకే మనం చంపేద్దామని చెప్పేసి ప్లాన్ చేసేసి చంపేయడం అనేది కరెక్ట్. అందరు బాయ్ ఫ్రెండ్స్ మీలో ఉంటారు కదండి, పాసిఫై చేసి గర్ల్ ఫ్రెండ్ ని. సో వాట్ ఐ ఫీల్ ఇస్ స్పందన, లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్. ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతుల భాండాగారం. దాన్ని అనుభవించండి, అనుభూతి పొందండి. బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ టార్చరింగ్ సంబడి. పక్కన వాళ్ళని టార్చర్ పెట్టి, హింసించి, వాళ్ళని మానసికంగా కుంగిపోయేలాగా చేసి, శరీరాన్నే భూప్రపంచంలో లేకుండా చేయడం వల్ల మీరు సంతోషంగా, ఆనందంగా ఉంటారు అనే భ్రమలో బతకడం అనేది ఫస్ట్ అసలు అది మానవ అసాధ్యం. మీరు చిప్పకూడు తింటా, బాత్రూములు కడుగుతా,
డెఫినెట్ గా జైల్లో ఉంటారు. ఇదొకటి. సెకండ్ థింగ్, లా ఎడ్యుకేషన్, లీగల్ పనిష్మెంట్స్ మీకు తెలియకపోతే మీరు సరదాగా కూర్చొని ఒక ఫ్రెండ్ తో చాట్ చేసి ఒక 2 minutes టైంలో చాట్ జీపీటీని అడిగితే చెప్తుంది. మీకు థాట్ వచ్చింది, ఒకళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని వేసేయాలంటే గూగుల్ చేయండి ముందు, వాళ్ళని వేసేస్తే పనిష్మెంట్స్ ఏముంటాయని. అవి తీసుకోవడానికి రెడీగా ఉంటే చేయండి. ఎందుకంటే డెఫినెట్ గా లీగల్ సిస్టమ్, పోలీస్ వాళ్ళు మిమ్మల్ని వదలరు. ద క్రైమ్ రేట్ ఈస్ గోయింగ్ రియలీ హై. ఇంకా మార్పులు వస్తాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంత తొందరగా జడ్జ్మెంట్ ఇచ్చింది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లీగల్ చేసింది. ఎందుకు? 5-6 years లో చేసింది. ఇట్లా సొసైటీలో చేంజ్ వచ్చింది, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది స్పందన. దిస్ విల్ పనిష్మెంట్స్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్. చూడు, ఒక 6 months 1 year లో మనం ఈ 6 months లో ఇన్ని కేసెస్ చూసాం కదా. యూ విల్ డెఫినెట్లీ సీ అన్ అప్గ్రేడ్ ఇన్ ద లా. అంటే ఇంకా అవ్వాలి, బట్ కానీ ఐ స్టిల్ అప్రిషియేట్ మనకున్న ఆ నత్తనడక నుంచి తాబేలు నడక్కి వచ్చింది. కుందేలవ్వడానికి టైం పట్టొచ్చు, కానీ డెఫినెట్ గా వెళ్తుంది. సో లీగల్ సిస్టమ్ ని లైట్ తీసుకోకండి. ఇండియా ఏమంతా కళ్ళు మూసుకొని లేదు. పోలీసు వాళ్ళు వచ్చి చిన్న ప్రూఫ్ దొరికినా సరే మిమ్మల్ని, మీ జీవితాన్ని మీ చేతిలోంచి తీసేసుకుంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ థింగ్, మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి. మీరు ఏదన్నా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి వెళ్ళాలనుకుంటే హ్యాపీగా వెళ్ళండి. ఆ మనిషితో ఉండలేకపోతే డివోర్స్ ఇచ్చేయండి. ఒకవేళ సొసైటీ ప్రెషరు, తల్లిదండ్రుల ప్రెషరు, డబ్బులు మీరు హ్యాండిల్ చేయలేకపోతే మీరెవరైతే ఎంచుకున్నారో వాళ్ళు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసుకునేలాగా మీరు చూసుకోండి తప్పించి డోంట్ డూ సచ్ క్రిమినల్ అఫెన్సెస్. వాట్ యు సే? యా, అబ్సల్యూట్లీ. సో ఎప్పుడైతే వీళ్ళు ప్లెజర్, ఆ బాయ్ ఫ్రెండ్ తోట గర్ల్ ఫ్రెండ్ తోట ప్లెజర్ ఉంటుంది అని అనుకొని వీళ్ళు క్రైమ్ చేశారు. బట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇద్దరు ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి. వాళ్ళిద్దరికి ప్లెజర్ ఉండట్లేదు, జైల్లో ఉంటున్నారు వాళ్ళు. ఆబ్వియస్లీ డెత్ సెంటెన్స్ అనేది వస్తుంది. సో ఇది అనేది లెసన్ మనకి వేరే వాళ్ళందరికీ కూడా నేర్చుకోవడానికి బాగుంటుంది. రైట్. థ్యాంక్ యూ కవిన్ గారు, థ్యాంక్ యూ ఉషశ్రీ గారు, థ్యాంక్ యూ పూజిత గారు. ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.